అయితే ఈ ప్రకటన గ్రంథం మనం చదువుకుంటున్న సమయమంతా కూడా ఈ 3 విషయాలు గుర్తొస్తుంటాయి. చదువువారును, వినువారును చదవడము, వినడమే కాకుండా మనము అప్లై చేసుకుంటూ గ్రహించినవి ఆహ్, మన యొక్క జీవితాలలో మనము నెమరు వేసుకుంటూ వాటిని అప్లై చేసుకోవాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ మరొకసారి మనము ప్రకటన గ్రంథాన్ని ఈ విధంగా చదువుకుంటా ఉంటాము. కానీ మన మెయిన్ ఫోకస్ ఈ 3 అంశాలు. ఆత్మీయంగా అభ్యాసం చేసే విషయాలు, ప్రాఫిటిక్, రెవల్యూషనల్ ఏమున్నాయి అని. అయితే ఈ యొక్క స్టోరీని మనము గుర్తు చేసుకుంటా వస్తున్నాము. 4 వర్డ్స్ సముద్రము, బురుజు, తేనె, తిన్నాను అన్న 4 వర్డ్స్‌లో నుంచి నా 7 అంశాలని 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, 7 నూతనములు అన్నటువంటి ఈ 22 అధ్యాయాల్ని మనం ధ్యానిస్తుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో అక్కడక్కడ ఇంటర్లూడ్స్ లాగా అంటే ఆహ్, ఈ ప్రతి 2 అధ్యాయాలకి మధ్యలో ఒక 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 చోట ఆహ్, మనకి ఇంటర్లూడ్ లాగా వేరే వేరే టాపిక్స్ కూడా రావడము మనం నేర్చుకుంటా వస్తున్నాం. అయితే 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు. అయితే ఈ 7 బూరలలో చివరి బూర దగ్గర మనము ఉంటున్నాము. 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్న ఈ 7 బూరలలో ఈరోజు 10వ అధ్యాయము, 11వ అధ్యాయము చూసుకోబోతుంటున్నాం. అయితే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనకు ఉన్న ఈ వచనాలను నేను చదవడం లేదు. నాకు తెలిసి మీరందరూ చదువుకుంటూ ఉంటున్నారని అనుకుంటున్నాను. వెరీ ఈజీ ఏంటంటే, మన డైలీ డివోషన్‌లో ఈ 2 అధ్యాయాల్ని ఆహ్, ఒక్కసారి చదువుకోవడమో, లేదా వినడమో చేస్తే చాలా బాగుంటది. నేను ఎప్పుడు చెప్తున్నా కూడా ఆహ్, ఈ ఈ అధ్యాయాలు ఈ వారమంతా ఈ 10, 11 ఈ 2 అధ్యాయాలే 7 రోజులు 7 సార్లు చదువుతూ, వాటిని ధ్యానిస్తూ, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ నేను నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాను. మీరు కూడా అలాగ చేయగలిగితే ఆహ్, చాలా ఈజీగా మనము చదువుకున్నది ఏమైతే వింటున్నామో వాటిని గ్రహించేదానికి ఈజీగా ఉంటది. అయితే ఈ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ఒకసారి లోతుగా చూసుకోవాలని అనుకున్నప్పుడు, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 3 అంశాల్ని మనం చూస్తా ఉంటున్నాం. మొదటి 3 వచనాలలో బలిష్ఠుడైన వేరొక దూత ఒక చిన్న పుస్తకము 4-7 వచనాలను చూస్తే 7 ఉరుములు మరియు ముద్రించబడిన మాటలు. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు యోహాను అపోస్తలుడైనటువంటి యోహాను మరియు ఒక చిన్న పుస్తకము. ఈ విధంగా మనము బ్రాడ్‌గా 3 డివిజన్స్ లాగా చేసుకోవచ్చు. నేను మిగిలిన కొన్ని వర్సెస్ నేను ఇక్కడ ఉన్న లైన్స్ నేను చదవడం లేదు, ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. కానీ పవర్ పాయింట్ మీకందరికీ వస్తది కాబట్టి దయచేసి మీరు వాటిని దయచేసి ఈ వారంలో ఎప్పుడైనా కూడా ఏంటి, ఏముంది అని మీరు చదువుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ దినము నా యొక్క పీపీటీలో ఆహ్, ఈ తెలుగులోకి ఉన్నది ఉన్నట్లు నేను అనువదిస్తే అది ఎట్లా వస్తదో అని చెప్పి అనువదించకుండా కొన్ని అంశాలను నేను ఇంగ్లీష్‌లో అలాగే ఉంచాను. దయచేసి మీరు ఆహ్, చదువుకోవాలని వీలైతే నేను నిదానంగా ఇంకా టైం తీసుకొని కంప్లీట్‌గా తెలుగులోకి మారుస్తాను. అయితే ఈ ఇక్కడ ఏమి మనము టీచింగ్ పాయింట్స్ అని చూస్తే బలిష్ఠుడైన దూత ఆహ్, తర్వాత చిన్న పుస్తకము, 7 ఉరుములు, దేవదూత పెట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రమాణము, తర్వాత యోహానుకు దేవుడు ఇచ్చేటటువంటి కమిషన్. ఈ 5 అంశాలను ఇక్కడ మనము నేర్చుకోబోతా ఉంటున్నాం. బలిష్ఠుడైన దూత అని ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ బలిష్ఠుడైన దూత యొక్క డిస్క్రిప్షన్ ఎవరు? ఎట్లా ఉంటారు? ఏంటి? అని వ్రాయడం జరుగుతా ఉంది. అలాగే అపోస్తలుడైనటువంటి యోహాను ఆ దూత దగ్గర నిలబడి ఆహ్, మాట్లాడుతున్నటువంటి ఆయన వింటున్నటువంటి సంభాషణను కూడా మనము చూస్తా ఉంటున్నాం. ఇది ఇక్కడ పరలోకము అంటే ఈ అధ్యాయము ఆ మైటీ ఏంజెల్ పరలోకము నుండి దిగినట్లుగా చూస్తుంటున్నాము. ఆ యొక్క భూమి మీదికి ఆహ్, ఎడమ కాలు భూమి మీదను, కుడి కాలు సముద్రము మీదను పెట్టినట్లుగా
ఆకాశము నుండి, పరలోకము నుండి దిగి వస్తున్నట్టుగా మనము ఇన్ని ప్లేసెస్‌ని ఈ అధ్యాయంలో మనము చూసుకోబోతా ఉంటున్నాం. అయితే ఈ బలిష్ఠుడైన దూత కిందికి వచ్చినప్పుడు ఏం జరుగుతాయి? ఆ యొక్క చిన్న పుస్తకము తన చేతిలో ఉంటది. ఆ చిన్న పుస్తకాన్ని ఆహ్, యోహాను భక్తుడు చూస్తూ ఉంటే దాన్ని తీసుకొని తినమని చెప్పడము, ఇలాగా కాన్వర్జేషన్ నడుస్తా ఉంటది. ఆ యొక్క దూత అలాగే ఒట్టు పెట్టుకోవడం అంటే ప్రమాణం చేయడము, అలాగే ఇక ఆలస్యం ఉండదు అనేటటువంటి ప్రకటన చేస్తూ నెరవేరబోయే దేవుని మర్మాలు గురించి చెప్తూ ఆ చిన్న పుస్తకమును ఆయన తిన్నప్పుడు ఏం జరుగుతుంది? అది ఏ విధంగా ఉంది? అన్నటువంటి ఈ యొక్క మాటలన్నిటిని మనము ఇప్పుడు చూసుకోబోతా ఉంటున్నాం. అయితే మొదటిగా మైటీ ఏంజెల్, బలిష్ఠుడైన దూత ఎవరు? ఎక్కడ? ఏంటి? అని ఆయన గురించి కొన్ని విషయాలు లోతుగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దయచేసి గమనించండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని చూస్తే ఇది సెవెంత్ ట్రంపెట్, ఏడవ బూర ఎప్పుడు ఊదబోతున్నది అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో మొదటి 3:30 శ్రమల కాలము అయిన తర్వాత మిగిలిన 3:30 శ్రమల కాలము, ఆ యొక్క మధ్య కాలంలో ఎగ్జాక్ట్‌గా మనకు తెలియదు కానీ, ఆ యొక్క శ్రమల కాలంలో జరిగేటటువంటి ఈ యొక్క అంశము. ఈ మైటీ ఏంజెల్, ఈ బలిష్ఠుడైన దూత అని మనము ఇక్కడ చదువుకుంటా ఉంటున్నాము. కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈ మైటీ ఏంజెల్, ఆర్క్‌ఏంజెల్, మైఖేల్ ది ఆర్క్‌ఏంజెల్ అని కూడా అంటారు. కానీ కొంతమంది స్కాలర్స్ ఇది యేసు ప్రభుల వారు అని అంటారు. అయితే అయితే యేసు ప్రభుల వారు అని చెప్పేకి కొన్ని వచనాలు ఇక్కడ చూస్తా ఉంటున్నాం కానీ, యాక్చువల్‌గా అయితే యేసు ప్రభుల వారు కారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఎప్పుడు భూమి మీదకి వస్తారు అంటే, ఈ శ్రమల కాలము అంతా అయిపోయిన తర్వాత రాబోతాడు అని మనము ప్రకటన గ్రంథంలో అన్ని అధ్యాయాలలో చూసుకుంటున్నాము. కాబట్టి ఈ పర్టిక్యులర్‌గా ఏడవ బూర జరిగే ఈ 10, 11 అధ్యాయాల యొక్క సమయాన్ని మనం చూస్తే ఇది 3:30 శ్రమల కాలము అయిన తరువాత మహాశ్రమల కాలము జరిగే ఆ మొదటి సమయంలో జరుగుతున్నటువంటి ఈవెంట్‌గా, సన్నివేశంగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి శ్రమల కాలము, మహాశ్రమల కాలము ఈ మధ్యలో యేసు ప్రభుల వారు రారు అన్నటువంటి అనేకమైనటువంటి స్క్రిప్చర్స్, లేఖనాలు మనకు చాలా క్లియర్‌గా ఉన్నాయి. కానీ వేరే మిగిలిన కొన్ని స్క్రిప్చర్స్‌ని తీసుకొని ఆహ్, కొంతమంది స్కాలర్స్ యేసు ప్రభువు అని అంటారు. కానీ మనము చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది యేసు ప్రభువు కాదు అని. దానికి కావాల్సినటువంటి కొన్ని మాటల్ని నేను మీకిక్కడ విన్నవిస్తా ఉంటున్నాను. ఏంటంటే యేసు ప్రభువుల వారు ఇక్కడ ఈ బలిష్ఠుడైన దూత వేరొక దూత అని వ్రాయబడి ఉంటది. వేరొక దూత అంటే అక్కడ ఇంకా అనేకమైన దూతలలో ఒక దూత అని. మన ప్రభువుల వారు, యేసు ప్రభువుల వారు ఒక దూత కాదు, వేరొక దూత కాదు. ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు. లేఖనాలలో ప్రభుల వారిని అక్కడక్కడ దూతగా గూడా వర్ణిస్తారు. అంటే దూతగా కూడా లేఖనంలో మనము చదువుకుంటాము. కానీ ఆ సందర్భాలు వేరే. ఇక్కడ సందర్భము వేరొక దూత అన్నప్పుడు ఇది ఈ మైటీ ఏంజెల్ యేసు ప్రభుల వారు కాదు అని మనము చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అయితే ఈ మైటీ ఏంజెల్ ఎవరు అని చూసినప్పుడు మేబీ మైకెల్ ది ఆర్క్ ఏంజెల్ అయి ఉండొచ్చు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి అని మనం లేఖనాలలో చూస్తే నేనిక్కడ చాలా స్క్రిప్చర్స్ ఇక్కడ పెట్టాను. ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. అయితే నేనిక్కడ ఒక అప్లికేషన్ పాయింట్‌ని గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ విధంగా కన్‌ఫ్యూజన్ చేసేటటువంటి టాపిక్స్ అయితేనేమి, కన్‌ఫ్యూజ్డ్ థియరీస్ అయితేనేమి, కాన్సెప్ట్స్ అయితేనేమి, కొంతమంది బోధకులు బోధించడం అయితేనేమి జరుగుతది. కానీ మనము ఎటువంటి బోధకుని దగ్గర సర్వ సత్యాన్ని నడిపించే ప్రభువుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే
అటువంటి ఆహ్, దేవుని దైవజనుని దగ్గర మనం నేర్చుకుంటున్నామా? లేదా ఎవరు పడితే వాళ్ళ దగ్గర విని మనం నేర్చుకుంటున్నామా? ఆ అథెంటిసిటీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఆ అథెంటిసిటీ మనకు ఉన్నప్పుడు మనము లేఖన భాగాల్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటాము. చాలా జాగ్రత్తగా మనము విని, నేర్చుకొని అవలంబిస్తాము. కాబట్టి ఈ దేవదూత ఈ యొక్క యోహాను భక్తుడికి ఆ యొక్క పుస్తకాన్ని ఆహ్, ఇవ్వడం జరుగుతది. ఇక్కడ ఒక చిన్న పుస్తకము అని మనము 10వ అధ్యాయము 2వ వచనంలో చూస్తా ఉంటున్నాం. ఈ పుస్తకము తెరవబడతది. అది చిన్న పుస్తకము. అయితే అది స్వీట్ అండ్ బిటర్, తే తీపిగాను, చేదుగాను 2 ఓహ్, గుణాలు కలిగినటువంటి తిన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. అదే దానియేలు గ్రంథంలో కూడా ఒక బుక్ గురించి వ్రాయబడి ఉంది. అయితే ఆ బుక్ సీల్డ్ బుక్. ఆ పుస్తకము సీల్ చేయబడి ఉంది. ఆ పుస్తకము 1260 రోజుల కాలమానంలో ఏమేమి జరుగుతది అని దానియేలు భక్తుడు 12వ అధ్యాయంలో ఆ యొక్క ప్రవక్త వ్రాసి ఉంచారు. దానియేలు గ్రంథంలో వ్రాసిన రహస్యాలన్నీ కూడా సీల్ చేయబడినాయి. ప్రకటన గ్రంథంలో రాసినవన్నీ కూడా రివీల్ చేయబడినాయి. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సీల్ చేయబడినవి పాత నిబంధన గ్రంథంలో, రివీల్ చేయబడినవి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో ఉంటూ నీకు, నాకు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తా వస్తున్నారు. కీర్తనలు ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూస్తాం. 7 ఆహ్, ఉరుములు అంటే 7 థండర్స్, ఆ యొక్క 7 థండర్స్ వాయిస్ 7 ఉరుములు మనకు ఇక్కడ చూడండి ఈ సిటీలో ఏ విధంగా కనపడుతున్నాయి. ఆ 7 ఉరుములను మనము నుంచి వచ్చే ఆ యొక్క స్వరాన్ని మనము వినడము అంటే కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా కూడా దేవాది దేవుని యొక్క స్వరము గురించి వ్రాయబడి ఉంది. ఆహ్, దయచేసి మీరు ఈ 29వ అధ్యాయము చదువుతూ ఉంటారేమో, కానీ పర్సనల్‌గా ఎప్పుడైనా డైలీ డివోషన్‌లో చదువుకొని ఇంకా లోతుగా ఆయన స్వరము ఎట్లా ఉంటది? ఆయన స్వరము యొక్క ప్రభావము ఏంటి? దేవాది దేవుని యొక్క స్వరము మనము ఏ విధంగా వింటాము లేఖనాలలో అని దయచేసి దీన్ని పర్సనల్ బైబిల్ స్టడీ కూడా చేసుకుంటే మంచిదని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. ప్రత్యేకంగా బ్రదర్ భక్త్ సింగ్ గారు 29వ అధ్యాయము కీర్తన గ్రంథం నుండి ఒక చిన్న బుక్ కూడా రాశారు. అది కూడా చాలా లోతైన సత్యాలున్నాయి. అది నేను 2000 సంవత్సరంలో చదివినట్టున్నాను. దయచేసి అది తెప్పించుకొని చదివితే కూడా దేవుడు మనల్ని మనకి చాలా నిగూఢమైన సంగతులు చెప్తారు. కాబట్టి ఇక్కడ నేను ఒక అప్లికేషన్‌ని తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వీటిని వీటిని వ్రాయొద్దు వీటి గురించి అని చెప్పి ఆ దేవదూత ఈ యొక్క యోహాను అపోస్తలుడైనటువంటి యోహాను భక్తునికి చెప్తా ఉంటున్నారు. దయచేసి మనం ఒకసారి గమనిస్తే ఎందుకు ఈ 7 ఉరుముల స్వరమును గురించినటువంటి వాక్య భాగాన్ని ఈ యొక్క లేఖనాలలో లిఖించి పెట్టవద్దు అని చెప్పినారు అని చూస్తే, మనము నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలేంటంటే, కొన్ని విషయాలు దేవుడు డైరెక్ట్‌గా ఆయన యొక్క మెల్లనైన స్వరముతో నీతో, నాతో మాట్లాడతారు. కలల ద్వారా గాని, దర్శనాల ద్వారా గాని, లేదా వాక్యములో లేఖనాల ద్వారా గాని, లేదా ప్రసంగము చేస్తూ ఉంటే ఆయన ప్రసంగికుడు చెప్పేటటువంటి మాటలే కాకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో ఉంటూ కొన్ని విషయాలు నీకు, నాకు ప్రత్యక్షపరుస్తారు. ఆయన రివీల్ చేస్తారు. అవి ఒకవేళ అవి కేవలము నీకు మాత్రమే అయితే, నీవు నేను మనకు మాత్రమే పెట్టుకోవాలి. వేరే వాళ్ళకు కొన్ని చెప్పకూడదు. మనం ఎగ్జాంపుల్‌గా చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, నేను మూడవ ఆకాశానికి ఎత్తబడి తిని అని 2 కొరింథీ 12:2లో రాసి ఉంచారు. ఆయన 14 సంవత్సరాల వరకు ఎవ్వరికీ కూడా చెప్పలేదు. ఆ యొక్క సన్నివేశము ఎట్లా ఉంది? అది మానవులు ఉచ్చరించలేనటువంటిది అని చెప్పి కూడా ఆయన అక్కడ రాశారు.
కాబట్టి కొన్ని విషయాలు దేవుడు ఒకవేళ తన బిడ్డలకి, ప్రియమైన బిడ్డలకి ఏవైనా ఎప్పుడైనా చెప్పినప్పుడు, మనము ఒకవేళ కొంతకాలం దాన్ని అలాగే మన మనసులో ఉంచుకోవాలి అని అనిపిస్తే, దయచేసి మనం రివీల్ చేయాల్సిన పని లేదు. అయితే ఆ విషయాలు కేవలము మన పర్సనల్‌గా మనకు మాత్రమే బెనిఫిట్ అయ్యే విషయాలు అయి ఉండొచ్చు. అలాగా 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, తన దాసులకు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఇక్కడ మర్మము అన్నటువంటి మాట గురించి నేను కొన్ని మాటలు మీ దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మిస్టరీస్, మిస్టరీ అంటే దేవుని యొక్క మర్మము. యాక్చువల్‌గా మిస్టరీ 2 విధాలుగా మనము చూడొచ్చు. ఆ యొక్క మర్మము. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ మర్మాన్ని మనము గురించి చూస్తే, అది దైవికమైనటువంటి మర్మము. 1 తిమోతి 3:16లో చూస్తే, గాడ్లీనెస్, మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, సత్యము. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదికి మానవ శరీరము ఆకారమును మానవ శరీరాన్ని తీసుకొని, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1:14లో మనం చదువుకుంటున్నాం గదా! ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారిని నీకు ప్రత్యక్షపరచడము అది అది దేవుడు చేసినటువంటి గొప్ప మిరకల్. ఆ యొక్క మిస్టరీని నీకు నాకు దేవుడు చెప్పారు. నతనీయేలు నతనీయేలు కూడా వన్ ఆఫ్ ద డిసైపుల్, ఆహ్, "నువ్వు ఎక్కడ ఉన్నావో నేను ఎరిగి ఉన్నాను" అని చెప్పి యేసు ప్రభుల వారు అతనితో చెప్తారు గదా! అలాగే ఈ పేతురుతో గూడా అంటాడు, "నీకు నీకు రివీల్ చేసింది తండ్రి అయిన దేవుడు" అని కూడా గుర్తు చేస్తాడు. కాబట్టి ఆ మిస్టరీస్ అన్నిటికి కూడా ఈవెన్ మనము ఇప్పుడు ప్రకటన గ్రంథమును చదువుకుంటున్నాము. ఒకరిద్దరు ఎవరైనా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారేమో. మనందరికీ కూడా ఎవరు రివీల్ చేస్తున్నారు అంటే అది కేవలము పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఇంకొక మిస్టరీ కూడా ఉంది. అది మిస్టరీ ఆఫ్ లాలెస్‌నెస్, ఇనిక్విటీ. 2వ దెసలోనికయులు 2:7లో అది ఒక అబద్ధము. దాన్ని ఎవరు చెప్తున్నారు అంటే అది యాంటీ క్రైస్ట్. చూడండి, క్రీస్తు ప్రభుల వారికి ఈ అంత్యక్రీస్తు ఎగ్జాక్ట్‌గా సిమిలర్‌గా ఇక్కడ చూడండి. ఈ మిస్టరీ ఆఫ్ లాలెస్‌నెస్ ఏంటంటే, మనుషుల యొక్క గ్రుడ్డితనము కలగజేసి, ఆ యొక్క మనుషులు నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా డైవర్ట్ చేసేటటువంటి విధంగా చేసేది ఈ యాంటీ క్రైస్ట్. మనం ఇంకా ఈ ప్రకటన గ్రంథంలో కూడా కొంతమంది స్కాలర్స్ అవి, ఇవి ఏవేవో తీసుకొని వస్తూ, ఏ విధంగా క్రిస్టెండమ్‌ను డివైడ్ చేస్తూ వచ్చారో, మనము కొంచెము జాగ్రత్తగా దేవుని మర్మము ఏదో ఆ మర్మాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ దేవుని మర్మము సమాప్తమగునని చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క పుస్తకం గురించి మనము ఒక 2, 3 మాటలు చూసుకుంటే, అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు ఆ పుస్తకాన్ని తీసుకున్నారు, తిన్నారు. అది తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళింది. డైజెస్ట్ అయింది. కానీ అయిన తర్వాత "నువ్వు మళ్ళీ ప్రవచించు. నువ్వు ఇంకా ప్రవచించాలి" అని చెప్పి మనము ఈ వాక్య భాగంలో చదువుకుంటూ వస్తుంటున్నాం. ఇక్కడ ఒకసారి అప్లికేషన్ పాయింట్‌ని మనం చూస్తే, మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. అయితే వినేతప్పుడు అబ్బా! భలే చెప్పినాడు ఆ ప్రీచరు. అబ్బా! భలే, భలే చెప్పినాడు అని మనము అక్కడికక్కడే ఏదో చాలా బాగా ఉంది అని మనము వర్ణించుకుంటాము. అప్రిషియేట్ చేస్తాము. కానీ దాన్ని అప్లై చేద్దామా అంటే అప్లై చేసేకి మనకు అంత, అంత ఇష్టం ఉండదు. ఏవైనా కొన్ని అప్లై చేయాలంటే వినేదానికి మాత్రము ఇంపుగా ఉంటది. కానీ అప్లై చేసేదానికి చాలా కష్టంగా ఉంటది. ఆ విధంగా కొన్ని లేఖన భాగాలు, ప్రత్యేకంగా కొన్ని ప్రవచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, మనం వాటిని గైకొనాలి, అప్లై చేయాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎగ్జాంపుల్‌గా చూస్తే బబుల్ గమ్ అందరికీ గుర్తొస్తుంటది గదా! ఆ బబుల్ గమ్ మనం తినేటప్పుడు చాలా తియ్యగుంటది. అది ఒక 5 నిమిషాలు లేదా 4, 5 నిమిషాలు తింటానే దాంట్లో ఉండే ఆ సారం పోయి, దాన్ని మనము పడేస్తాం. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ బబుల్ గమ్ తినే తీపి మనము వాక్యం విన్నప్పుడు తియ్యగా ఉంటే దాన్ని అప్లై కూడా చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు.
ఇక్కడ ఇంకొక మాట స్వీట్ అండ్ బిట్టర్. తీపుదనము, చేదుదనంకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ట్రిబులేషన్స్ సమాప్తమైపోతా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఒక బిలీవర్స్‌కి గుడ్ న్యూస్ లాగాను, అయితే అన్‌బిలీవర్స్‌కి అది ఒక బ్యాడ్ న్యూస్ లాగాను. అంటే ఎందుకంటే జడ్జిమెంట్ స్టార్ట్ అవుతది. సైతానుడికి అది బ్యాడ్ న్యూస్. సైతానును అనుచరులకు అది బ్యాడ్ న్యూస్. ఒకవేళ నీవు నేను యేసు ప్రభుల వారిని నమ్ముకోకుండా ఉంటే ఇది బ్యాడ్ న్యూస్. కానీ ట్రిబులేషన్స్ వస్తున్నాయన్నా, అయిపోతున్నాయన్నా, క్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు అతి త్వరలో అన్న మనమందరము బిలీవర్స్‌గా వేచి చూసి ఆయనను ఎదుర్కొనే ఆ యొక్క మంచి ఆహ్, అనుభవ రూపముగా మనం పెరగాలని జెప్పి, అనుభవపూర్వకంగా పెరగాలని జెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ బలిష్ఠుడైన దూత గురించి, చిన్న పుస్తకం గురించి, అపోస్తలుడైనటువంటి యోహాను ఏం చేశారు, స్వీటు, బిట్టరు ఇవన్నీ కూడా మనము 10వ అధ్యాయంలో చూసాము. అయితే నేను 11వ అధ్యాయంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు, అలాగే ఏడవ బూర వీటి రెండిటి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే వచనాలను నేను చదవడం లేదు. కానీ మనకు పవర్ పాయింట్ స్లైడ్స్ దొరుకుతాయి కాబట్టి దయచేసి లేఖన భాగాలని మనమందరము కూర్చొని చదువుకోవాలని చెప్పి మరొకసారి విన్నవిస్తా ఉంటున్నాను. అయితే ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో దయచేసి ఇక్కడ గమనించండి. 2 దీపస్తంభాలు, 2 ఒలీవ చెట్లు, ఇద్దరు సాక్షులు, 2, 2 అని వినపడతా ఉన్నాయి. అలాగే మధ్యలో చూడండి ఆ యొక్క టెంపుల్, దేవుని యొక్క ఆలయము. ఈ 7 విషయాల గురించి 11వ అధ్యాయంలో వ్రాసి ఉంచారు. వాటిని గురించి మనం లోతుగా చదువుకుందాము. టెంపుల్, దేవుని యొక్క ఆలయము. అది మెజర్ చేయమని దేవుడు చెప్తాడు అక్కడ విజన్‌లో. ఆ యొక్క అపోస్తలుడైనటువంటి యోహానుకు. అలాగే ఇద్దరు సాక్షుల గురించి చెప్తారు. అలాగే ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతది అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే బ్రాడ్‌గా 3 కేటగరీస్‌గా మనం దీన్ని చూసుకుంటే, మొదటి 2 వచనాలు దేవుని యొక్క ఆలయమును ఏ విధంగా కొలత వేయడం అనేది. తర్వాత 3-12 వరకు ఇద్దరు సాక్షుల గురించి వ్రాయబడి ఉంది. 15-19వ అధ్యాయం వచనాల వరకు ఏడవ బూర ఊదినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క ఏం జరుగుతది అని అక్కడ లిఖించబడడము. కాబట్టి ఇద్దరు సాక్షులు ఇక్కడ ఎంతమంది పీపుల్ ఉన్నారని చూస్తే ఇద్దరు సాక్షులు, అలాగే ఒక క్రూర ముఖము ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే దేశాలు, 24 పెద్దలు, దేవుడైన ప్రభువు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు, ఈ విధంగా మనము 5 రకాలైనటువంటి ప్రజలను చూస్తా ఉంటున్నాం. ఇది కూడా ఇక్కడ మనము ప్లేసెస్ చూస్తే దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధ పట్టణము, సొదొమ మరియు ఐగుప్తు అన్నటువంటి ఆ యొక్క ప్లేసెస్‌ని గురించి కూడా ఇక్కడ మనం వింటా వస్తున్నాం. అయితే ఏం జరుగుతది అని చూస్తే దేవుని ఆలయమును కొలత వేయడము, ఆ ఇద్దరు సాక్షులు వారు ఆహ్, గాస్పెల్‌ని దేవుని సువార్తను చెప్పడము, తర్వాత ఆ యొక్క క్రూరముఖము, తర్వాత ఆ ఇద్దరు సంహరింపబడ్డము, వారికి ఉన్నటువంటి శక్తి, వారి ద్వారా రక్షణ పొందేటటువంటి ప్రజలు, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ యొక్క ఇద్దరు సాక్షులు ఏ విధంగా మార్టీర్ అవుతారు, హతసాక్షులవుతారు. వారి యొక్క వారికి పవరు ఎంత పవరు దేవుడిచ్చారు. అలాగే వారు చనిపోతారు. చనిపోయి ఆహ్, తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు భూకంపము, ఇంకా దాని పర్యవసనాలు ఇక్కడ లిఖించబడి ఉన్నట్లుగా గూడా మనం చూస్తా ఉంటున్నాం. చివరిగా ఏడవ బూర ఊదినప్పుడు అలాగే పరలోకంలో ఏం జరుగుతది? ఆరాధన. పరలోకమందు దేవుని ఆలయము తెరవబడతది. ఆరాధన జరుగుతది అన్నటువంటి ఈ టోటల్‌గా 9 సన్నివేశాల గురించి ఈ 11వ అధ్యాయంలో మనము చూసుకుంటున్నాము. అయితే ఈ 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఈ అన్ని సన్నివేశాలు ఎక్కడ జరుగుతాయి అని మనం ఒకసారి కాలమానం ప్రకారం చూస్తే, ఇక్కడ చూడండి మొదటిగా 7 సంఘాలు, తర్వాత 7 ముద్రలు, అలాగే 7 బూరలు. ఈ మధ్యలో ఇది 7 ఏండ్ల శ్రమల కాలములో మొదటి 3:30 సంవత్సరాలు శ్రమల కాలము. తర్వాత 3:30 సంవత్సరాలు
మహాశ్రమల కాలములో మధ్యలో జరిగేటటువంటి ఈ చాప్టర్స్ అన్నమాట ఇవి. 11-14 వరకు. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ ముద్రలు 7 ముద్రలలో 7వ ముద్ర విప్పినప్పుడు మనకు 7 బూరల గురించినటువంటి మాటలని దేవుడు మనకు లిఖించబెట్టి పెట్టారు. అలాగే 7వ ముద్ర ఇది చూడండి, మిడ్ ట్రిబులేషన్ సమయంలో 7వ ముద్ర 7వ బూర ఊదబడ్డంగా మనము చూస్తా ఉంటున్నాం. ఇది ఎగ్జాక్ట్‌గా ఏ సంవత్సరంలో జరగబోతది మనకు తెలియదు కానీ, ఒకవేళ ఈ సీక్వెన్స్ ఇలాగ ఉండొచ్చు అని మనము లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 7 బూరలలో 7వ బూర ఆ యొక్క మైటీ ఏంజెల్ విత్ లిటిల్ బుక్. ఈ 7వ బూరకు ముందర ఇక్కడ బ్లూ కలర్‌లో ఉంది కదా! ఈ 5వ బూర, 6వ బూర, 7వ బూర మనము కిందటి సెషన్‌లో విన్నాము. అయ్యో! 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 అని 3 ఓస్ ఆ యొక్క దూతలు మనము చెప్తున్నట్లుగా మనం చూస్తా వచ్చాం కాబట్టి, ఈ 7వ బూర ఊదక ముందు ఈ మైటీ ఏంజెల్, ఆ లిటిల్ బుక్, ఆ యొక్క యోహాను భక్తుడికి ఉన్నటువంటి సన్నివేశాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే ఈ మిస్టరీ ఆఫ్ గాడ్ ఫినిష్డ్, దేవుని యొక్క మర్మము ఇంతటితో సమాప్తమైపోయింది అని చెప్పి 7వ బూరని ఊదడం జరుగుతా ఉంది. అయితే దయచేసి గమనించండి, ఇక్కడ మనము 8వ అధ్యాయంలో 1వ వచనం చూసినప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అయితే ఇక్కడ 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లు 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. అక్కడ చూడండి, ముద్ర 7వ ముద్ర దగ్గర నిశ్శబ్దముగాను, 7వ బూర దగ్గర పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను అని మనం చూస్తా ఉంటున్నాం. అలాగనే నెక్స్ట్ మనము ఈ సీల్స్, ట్రంపెట్స్ తర్వాత దేవుని యొక్క 7 ఉగ్రత పాత్రలను మనము 16వ అధ్యాయములో నెక్స్ట్ చాప్టర్స్‌లో మనము చదువుకోబోతా ఉంటున్నాం. అయితే ఆ 7వ పాత్రను ఆ దూత 7వ దూత ఆ పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. చూడండి, 7వ ముద్ర, 7వ బూర, 7వ పాత్ర ఎ ఎ ఎ ఎ ఆహ్, మనము చూస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా జరుగుతా ఉంది. నిశ్శబ్దము, గొప్ప శబ్దము, తర్వాత గొప్ప స్వరము. మరి ఎందుకు ఈ విధంగా దేవుడు చేస్తున్నారో మనకు తెలీదు కానీ, ఈ విధంగా ఉన్నట్లుగా మనము లేఖన భాగాలలో చదువుకుంటా ఉన్నాం. వాటి యొక్క వర్సెస్‌ని నేనిక్కడ ఉంచాను. 8వ అధ్యాయము, 11వ అధ్యాయము, 16వ అధ్యాయములలో. అయితే ఈ టెంపుల్ గురించి కొన్ని మాటల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ దేవుని యొక్క ఆలయము మనకు ఆదాము, అవ్వలు దేవుని యొక్క సమక్షంలో ఉండాలని దేవుడి ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యమైతే, పాపము వలన వారు దేవుని సన్నిధానం నుండి బయటికి త్రోసివేయబడినారు. అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఏర్పరచుకొని వారి మధ్య ఆయన యొక్క ఆలయాన్ని నిర్మించుకోవాలని చెప్పి మోషే ప్రవక్త ద్వారా, ఆ లీడర్ ద్వారా ఆ యొక్క మందసమును, దేవుని యొక్క ఆలయమును దేవుడు నిర్మించుకొని, మీరు ఉంటే నేను మీ మధ్య వస్తాను అని చెప్పి, మనకందరికీ తెలుసు టాబర్నాకిల్ అని కూడా అని మనం నేర్చుకుంటా ఉంటాం కదా! సో, ఆ టాబర్నాకిల్ కూడా ఏ విధంగా కట్టబడింది? దాంట్లో 3 భాగాలున్నాయి. ఆవలి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 ఆవరణాల గురించి చాలా ఆహ్, మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఇచ్చి మోషేకు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ మోషే ఇశ్రాయేలీయుల ప్రజలలో వారి యొక్క వారి దగ్గర వారితో కలిసి అది కట్టినట్లుగా కూడా మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను భక్తునికి కూడా ఈ విజన్‌లో ఒక ఒక మెజర్‌మెంట్‌ను చు చే కొలత కొలిసేటటువంటి ఒక రీడ్‌ని ఇవ్వడము జరుగుతా ఉంటది. అది అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ హోలీ ప్లేస్ అండ్ ద హోలీ హోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలము.
అవి మాత్రమే ఇక్కడ కొలవమని చెప్పి ఆహ్, చెప్తా ఉంటున్నారు. ఈ టెంపుల్ మనకు లేఖనాలలో ఈ దేవుని ఆలయము ఎక్కడెక్కడ వ్రాయబడి ఉంది అని చూసుకున్నప్పుడు సొలొమోను, జెరుబ్బాబెలు, అలాగే హేరోదు ఈ మహాశ్రమల కాలంలోను, తర్వాత అదే దేవుని ఆలయము 1000 ఏండ్ల పరిపాలనలో కూడా దేవుడు ఏ విధంగా దేవుని యొక్క ఆలయం గురించి అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలతో నివసించే విధంగా ఆ మిలీనియల్ కూడా ఉండడం మనం చూస్తా ఉంటున్నాం. అయితే దయచేసి ఇక్కడ గమనించండి. ఒకసారి 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని ఆహ్, అక్కడ ఆహ్, కొలవమని చెప్పి చెప్తా ఉంటది. అయితే ఇక్కడ నేను కొన్ని వర్సెస్‌ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. రోమా 11:25లో ఏమని ఉంటదంటే, ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు వారు మర్మాన్ని తెలుసుకోకుండా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు అను అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. దేవుడు వారికి ఆ విధంగా ఉంచారు. అందుకే ఈరోజు యూదులు చాలామంది ఆహ్, చాలా కఠినంగా ఉంటారు. వారు మెస్సయ్య గురించి ఇంకా వేచి చూస్తా ఉంటారు. కొంతమందైతే దేవుణ్ణి తెలుసుకున్నారు. కానీ కొంతమంది వారు చాలా కఠిన హృదయులుగా ఉంటున్నారు. ఇక్కడ మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభుల వారు ఆ సినగోగులోకి వెళ్ళినప్పుడు ఆయన నా మందిరము ప్రార్థన మందిరము అని ప్రస్తావిస్తారు. ఆయన నా మందిరము అని ఓన్ చేసుకుంటాడు. దేవుని యొక్క ఆలయాన్ని. ఇది నా మందిరము, నా తండ్రి మందిరము అని చెప్పి అక్కడ ప్రస్తావిస్తారు. కానీ అదే 23వ అధ్యాయంలో ఒకసారి గమనిస్తే, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని చెప్పి అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. యెరూషలేమా, యెరూషలేమా మీరు ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని చెప్పి వారి గురించి మాట్లాడుతూ, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని యేసు ప్రభుల వారు ప్రస్తావిస్తా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలయము అన్నటువంటి చాలా ప్రత్యేకత ఉంది. ఈ టాబర్నాకిల్ అనేది మనం కూడా ఎప్పుడైనా ఇంకొక సమయంలో సెపరేట్ సెషన్‌ని మనం కలిగి ఉండొచ్చు. కాబట్టి నేను ఇక్కడ చాలా విషయాలు వ్రాసి ఉంచాను. సమయం లేదు కాబట్టి నేను అన్నీ చెప్పడం లేదు. అయితే ఈ అబ్రహాము ఎక్కడ ఇస్సాకును బలి అర్పించాడు అని మనం చూస్తే అది మోరియా పర్వతము. ఆదికాండము 22వ అధ్యాయంలో చూస్తా ఉంటున్నాం. అలాగే దావీదు రాజు కూడా ఆహ్, ఆ యొక్క థ్రెషింగ్ ఫ్లోర్ ఎక్కడ కట్టారు అంటే అది కూడా అక్కడే అన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. సొలొమోను కట్టిన ఆ యొక్క దేవుని ఆలయం కూడా తర్వాత యేసు ప్రభుల వారు చనిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశం కూడా అదే అని మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ ప్రదేశము ఈ సమయములో అది ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసుకొని దాంట్లో వాళ్ళు ఆహ్, డోమ్ ఆఫ్ ద రాక్ అని కూడా మనం అంటా ఉంటారు గదా! అక్కడ వాళ్ళు మసీదును కట్టి పెట్టుకున్నారనమాట. అది ఇప్పుడు ఆహ్, మహమ్మదీయుల చెరలో అంటే వారి యొక్క చేతులలో ఉంది. ఈ యూదులు, ఇశ్రాయేలీయుల ప్రజలు వేచి చూస్తా ఉంటున్నారు. దాన్ని ఏ క్షణమైనా, ఎప్పుడైనా థర్డ్ టెంపుల్ అని కూడా మనము వింటా ఉంటాం గదా! యూట్యూబ్‌లో థర్డ్ టెంపుల్ అని కొడితే కూడా చాలా మంచి మంచి వీడియోలొస్తాయి. అవి కూడా మనము చూడొచ్చు. అయితే ఆ థర్డ్ టెంపుల్ నిర్మించబోతా ఉంది. ఆ థర్డ్ టెంపుల్ నిర్మించబోయే సమయంలో మనం ఉన్నాము అంటే, ఈ చివరి దినాలలో మనము ఉన్నాము అని చాలా బాగా గుర్తు చేసుకోవాలి. మాస్క్ ఇప్పుడు డోమ్ ఆఫ్ ద రాక్ ఈస్ ఆక్యుపైడ్ బై దీస్ మొహమ్మద్ పీపుల్ అని. తర్వాత మొహమ్మద్ కూడా అక్కడి నుంచే ఆహ్, అసెండ్ అయ్యాడు. ఆరోహణం అయ్యాడు అని వాళ్ళు నమ్ముతారు మహమ్మదీయులు. కాబట్టి వారు నమ్మే ప్రదేశము అది అని చెప్పి వాళ్ళు అంత ఇంపార్టెంట్‌గా దాన్ని చూస్తున్నారు. యాక్చువల్‌గా అయితే అనాది కాలం నుండి ప్రభుల వారు దేవాది దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ స్థలముకు చాలా ప్రత్యేకత ఉన్నట్లుగాను, యేసు ప్రభుల వారు ఇప్పుడు రాబోయే సమయం కూడా
అక్కడే వస్తారు అని కూడా మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మెజర్ చేసేటటువంటి ఆ యొక్క ఆలయములో మెజర్ చేసేటటువంటి ప్రాంగణం గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆ యొక్క పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లుగా ఉన్నారో, వారి యొక్క సంఖ్య ఇక్కడ లెక్కించబడినట్లుగా గూడా మనము సాదృశ్యంగా చూసుకోవచ్చు. కాబట్టి ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అని ఇలాగ ఉంటది. మనం యూట్యూబ్‌లో చాలా చూడొచ్చు. తర్వాత ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అని నేను కొన్ని మ్యాప్స్ ఇమేజెస్‌ని, పిక్చర్స్‌ని మీ దగ్గర నేను పెడతా ఉంటున్నాను. అలాగే ఇదే అధ్యాయంలో దినాల గురించి కూడా 1290 దినాలు గురించి కూడా ప్రస్తావించబడినట్లుగాను, తర్వాత అవి పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథములోను, మత్తయి సువార్తలోను, రెండవ దెస్సలోనికయలోను వ్రాసినటువంటి ఈ యొక్క మాటలన్నిటిని కూడా నేనిక్కడ మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఇంకొక ఇమేజ్ నేనిక్కడ పెట్టాను. దయచేసి ఈ ఇమేజ్‌ని కూడా వీలైతే మనము క్వెషన్ అవర్ టైమ్‌లో చాలా డీటెయిల్డ్‌గా మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే 6 బూరలు, ఏడవ బూర, తర్వాత ప్రకటన గ్రంథము యొక్క చాప్టర్స్ చాలా క్లియర్‌గా డివైడ్ చేసి ఉండడము. ఇటువంటి ఇమేజెస్ కొంతమంది స్కాలర్స్ ఇలాగ తయారు చేసి పెట్టారు మనకు అనుకూలంగా. మనము ఎప్పుడైనా దీన్ని బాగా తీక్షణంగా, చాలా లోతుగా మనము ఆహ్, నేర్చుకోవచ్చు. అయితే ఈ 3:30 సంవత్సరాలు ఎక్కడ ఉంది అని ఇదివరకు కూడా మనము క్వెషన్ అవర్ టైమ్‌లో నేర్చుకున్నాం, గమనించాం గదా! ఇది దానియేలు గ్రంథంలో ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో ఉంది. ఇంకా నెక్స్ట్ రాబోయే అధ్యాయాలలో కూడా మనము ఈ నంబర్స్‌ని, రాజులని, ఈ హిస్టరీని వీటన్నిటిని మనము చూడబోతా ఉంటున్నాం. కాబట్టి 1260 దినాలు అంటే 3:30 సంవత్సరాలు. ఒక నెల మనకు సంవత్సరానికి 365 దినాలు ఆహ్, ఉండడము మనము మనకు ఉన్న క్యాలెండర్ వేరే. కానీ ఆ దినాలలో ఇశ్రాయేలీల క్యాలెండరు వారి యొక్క కాలమానము డిఫరెంట్ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఒక నెలకి 30 దినాలు, ఒక సంవత్సరానికి 360 దినాలు, 1260 దినాలు, 3:30 సంవత్సరాలు అంటే 42 నెలలు కూడా మనము అక్కడక్కడ చదువుకుంటూ ఉంటామనమాట. ఈ సోలార్ ఇయర్‌కి, ఇశ్రాయేలీల యూదుల క్యాలెండర్ ఇయర్‌కి కొంచెము నంబర్స్‌లో తేడా ఉంది. అలాగే 70 ఆఫ్ సెవెన్స్ అని దానియేలు గ్రంథంలో వ్రాసినటువంటి ఆ 490 ఇయర్స్ గురించి కూడా ఇంకొక రోజు ఎప్పుడైనా మనము ప్రత్యేకంగా దాని సెషన్‌లో చదువుకోవచ్చు. ఆహ్, వాటి విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. లేదా యూట్యూబ్‌లో ఈ 490 ఇయర్స్ 70 ఆఫ్ సెవెన్స్ అని ఒక వీడియో కూడా మీరు చూసి దాంట్లో గూడా అనేక లోతైన అంశాలను గమనించొచ్చు. కాబట్టి ఈ సెకండ్ కమింగ్ టైమ్ లైన్స్‌ని ఇంకొక పిక్చర్ ప్రకారంగాను, ఆహ్, ఈ డేస్‌ని గురించి కూడా, ఆ డేస్ ఎట్లా 476 బీసీ టు 446 బీసీ, అది 30 ఏడీకి రావడము. ఆ దినము 30 ఏడీ దగ్గర యేసు ప్రభుల వారు ఆహ్, ఆ యొక్క ఎగ్జాక్ట్‌గా ప్రవచించిన దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనము 9వ అధ్యాయం 25వ వచనంలో చూసుకుంటే, ఆ యొక్క యేసు ప్రభుల వారు భూమి మీదకి రావడము, భూమి మీద బ్రతికి, చనిపోయి, తిరిగి లేవడము. మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే వీక్‌లో ఉంటున్నాం. కాబట్టి వీటన్నిటిని మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అలాగే అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ అని 13వ అధ్యాయంలో ఇంకా లోతుగా మనం చూస్తాము. ఈ విధంగా ఈ టెంపుల్ ఇప్పుడు ఏ విధంగా అయితే వేరే ఇతర మతస్థులకి, ఆహ్, ఈ మహమ్మదీయులు ఏ విధంగా అయితే ఆక్రమించుకొని ఉన్నారో దాన్ని ఆహ్, దాన్ని మనము డెసొలేషన్ అని కూడా మనము అంటా ఉంటున్నాం. ఇంకా చాలా చాలా వచనాలను క్రాస్ రెఫరెన్స్‌గా నేనిక్కడ ఉంచాను. కానీ అప్లికేషన్ పాయింట్స్‌ని కొన్ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మీరు, నేను మనమందరము ఎక్కడ ఉంటున్నాం? ఈ యొక్క టెంపుల్‌లో ఎక్కడ ఉంటున్నాం? ఇంకా బయట ఔటర్ కోర్ట్‌లోనే ఉంటున్నామా? అంటే నామకార్థ క్రైస్తవులుగా
ఏదో సంఘానికి వెళ్తూ సంఘములో ఏదో దేవుని వాక్యం వింటున్నాము అనేటటువంటి ఆహ్, ఆహ్, అనేటటువంటి మైకములో ఉంటున్నామా? లేదా మనము పరిశుద్ధ స్థలములోకి, అంటే మనము రక్షణ పొంది పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి పరిశుద్ధంగా బ్రతికే ఆ బ్రతుకును మనము అతి పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి మనము ఆరాధించే బిడ్డలముగా ఉంటున్నామా? ఇవన్నీ కూడా మనకు దయచేసి మనమందరం కూడా అతి పరిశుద్ధ స్థలములో, అంటే దేవుణ్ణి ఆత్మతోనూ, సత్యముతోనూ మనము ఆరాధించే మంచి బిడ్డలముగా మనం ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి నీవు నేను ఎక్కడ ఉంటున్నాం అని మరొకసారి ఆహ్, ఇంట్రాస్పెక్యులేట్ చేసుకోవాలని చెప్పి, సమయం అయిపోతుంది కాబట్టి నేను ఇక ఇంక మిగిలిన 2 అంశాలను నేను క్విక్‌గా కవర్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఇద్దరు సాక్షులు. అయితే ఈ ఇద్దరు సాక్షులకు ఉన్న అధికారం అయితేనేమి, మొదటి 3-6 వచనాలలో చూస్తాము. వారు ఏ విధంగా హతసాక్షులవుతారు అని 7-10 వచనాల వరకు చూస్తాము. వారు హతసాక్షులైన తర్వాత దేవుడు తిరిగి వారికి జీవాత్మను ఇచ్చి వారిని ఏ విధంగా వారు లేస్తారు అనేది కూడా 11-14 వచనం వరకు చూస్తాం. వారు ఎంత ఇంపాక్ట్‌ని ఈ భూమి మీద దేవుని బిడ్డల మధ్య వారు చూపించారని కూడా మనము చూస్తా ఉంటున్నాం. చాలామంది అంటారు, ఈ ఇద్దరు సాక్షులు యెహోషువ, జెరుబ్బాబెలు జెరుబ్బాల్ అని కూడా అంటారు. ఈ జెరుబ్బాల్, యెహోషువ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే హానోకు మరణము చూడలేదు కదా! ఆయన మరణము చూడలేదు కాబట్టి ఈ భూమి మీదకి మళ్ళీ రావాలి. మళ్ళీ తిరిగి చనిపోయి తిరిగి లేయాలి. ప్రతి మనుషుడు చనిపోవాలి, తిరిగి లేయాలి అని చెప్పి, ఈ మోషే మరణం గురించి, హానోకు మరణం గురించి తెలియదు కదా అని చెప్పి కొంతమంది హానోకు, మోషే అని అంటారు. ఇంక కొంతమంది యేసు యేసు ప్రభుల వారు రూపాంతర కొండ మీద ఆ ట్రాన్స్‌ఫిగరేషన్ మౌంటైన్ దగ్గర మోషే, ఏలియా వారిద్దరు కనపడినారు కాబట్టి వారిద్దరు అని చెప్తారు. అయితే మనము నెక్స్ట్ స్లైడ్స్‌లో కొన్ని ప్రూఫ్స్‌ని, కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్‌ని మనం చూస్తాము. అయితే యెహోషువ, జెరుబ్బాల్ కాదండి. అలాగే హానోకు, మోషే కూడా కాదు. కానీ ఎవరు అంటే మోషే, ఏలియా. వీరిద్దరూ వీరిద్దరు అంటే మనము నెక్స్ట్ స్లైడ్స్‌లో చూడొచ్చు. వీరిద్దరికీ ఉన్న అథారిటీ, తర్వాత వారు, వారు ప్రీచ్ చేయడము, తర్వాత ఈ ఇద్దరు ఎందుకు అంటే, ఇద్దరు సాక్షులు ఉంటే కానీ అది అది కేసు ఏదైనా కూడా వాదము జరగదు అని అంటారు గదా! సో, ఇశ్రాయేలీయులకు ఇద్దరు సాక్షులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేలీయులకు ఏది ఇంపార్టెంటో అందుకే దేవుడు ఆ ఇద్దరు సాక్షులను పంపించబోతా ఉంటున్నారు. కాబట్టి వారు ప్రీచ్ చేస్తారు. గోనెపట్ట ధరించుకొని వారు ప్రీచ్ చేయబోతా ఉంటున్నారు. అయితే వారి గురించి ఈ 5 అంశాలను ఇక్కడ వ్రాసి ఉంచారు. ఒకసారి మనం చూస్తే ఆ 4 సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ వాళ్ళకుంటాయి. వారు ఆహ్, తర్వాత కింద రెడ్ లెటర్స్‌లో మనం ఒకసారి చూస్తే ఈ మోషే, ఏలియా వాళ్ళు ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఉండే ఆ సూపర్ న్యాచురల్ చేసే ఎబిలిటీస్ చేసేటటువంటి ఆ గుణగణాలు వీళ్ళకు మాత్రమే ఉన్నట్లుగా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో చేసి చూపించినట్లుగా కూడా మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. మోషే, ఏలియా వారిద్దరూ కూడా ఆ యొక్క అగ్నిని తీసుకురావడము, తర్వాత ఏలియా కూడా ఆహ్ వర్షము 3:30 సంవత్సరములు వర్షము రాకుండా ఆయన మొరపెట్టినప్పుడు ఆ దినాలలో వర్షం పడలేదు. అది 1 రాజులు 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. అదే విధంగా ఈ ఇద్దరు సాక్షులు వర్షము రాకుండా ఆపబోతా ఉంటున్నారు. అలాగే ఆహ్, నీటిని రక్తముగా మార్చేటటువంటి యాక్షన్స్ కూడా వీరు ఈ ఇద్దరు సాక్షులు చేయబోతా ఉంటున్నారు. ఈ పాత నిబంధన గ్రంథంలో మనము హిస్టరీలో చూస్తే మోషే నీటిని రక్తముగా మార్చడము, ఆ యొక్క మిరకిల్ ఆహ్, దేవుడు చేసినటువంటి మిరకిల్‌లో మోషే ప్రవక్తని దేవుడు వాడుకోవడము మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి చాలా రీజన్స్‌ని బట్టి వాటికి ఉన్నటువంటి లేఖనాల
క్రాస్ రెఫరెన్స్‌ని బట్టి వీళ్ళు ఇద్దరు సాక్షులు మోషే, ఏలియా అని నేను నా పర్సనల్‌గా నేను నమ్ముతా ఉంటున్నాను. కాబట్టి వారు ఏ విధంగా చనిపోతారు అని చూస్తే వారు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి వారిని చంపడము. తర్వాత వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండడము. వారికి సొదొమ అలాగే ఐగుప్తు అని పేరు రావడము. అంటే ఇక్కడ ఐగుప్తు అని కూడా ఆహ్, మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఐగుప్తు అన్నప్పుడు మోషేకి సాదృశ్యంగా గూడా మనము చూసుకోవచ్చు. అలాగే ఈ ఈ యూదులు వారి యొక్క సువార్త విని దేవుణ్ణి అంగీకరించడము జరుగుతది. అయితే అలాగే కాంట్రాస్ట్‌గా మనం ఒకసారి చూస్తే కొంతమంది ఈ భూనివాసులు వీళ్ళు ఇంత మమ్మల్ని కష్టపెడుతున్నారు. మాకు వర్షాలు రాకుండా జేసినారు అని చెప్పి వాళ్ళు చనిపోయినప్పుడు ఉత్సాహముతో గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారని కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. అలాగే వారు ఏ విధంగా లేస్తారు అని ఒక 4 అంశాలను 4 వాక్య భాగాలలో మనం చూస్తా ఉంటున్నాం. వారు 3:30 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి వారికి జీవాత్మ వచ్చినప్పుడు వారు పాదములు ఊని నిలిచిరి. వాళ్ళు ఆహ్, తిరిగి చనిపోయిన వాళ్ళు తిరిగి లేయడం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అయితే వారు పరలోకానికి ఎక్కిరండని పరలోకము నుండి ఒక గొప్ప స్వరము వారితో విన్నప్పుడు వారు మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోతూ ఉన్నప్పుడు శత్రువులు కూడా వాళ్ళను చూసినారు. అందరూ వాళ్ళని చూసినారు. అప్పుడు పెద్ద భూకంపము జరిగింది. ఆ భూకంపంలో 7,000 మంది చనిపోవడము జరిగింది. ఇవన్నిటిని మనం చూస్తా ఉన్నప్పుడు ఇటువంటి సన్నివేశాలు ఇంతవరకు జరగలేదు కాబట్టి, ఈ మహాశ్రమలకు ఇంకా రాలేదు అని మనము ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి మనము మరి ఒకవేళ సంఘము ఎత్తబడిన తర్వాత ఈ మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నట్లుగా మనము ఆ థియరీని మనము నమ్మొచ్చు అని నేను ఆహ్, చూస్తా ఉంటున్నాను. అయితే వారి యొక్క ఇంపాక్ట్ కూడా ఎంత ఇంపాక్ట్ అని అలాగే క్రాస్ రెఫరెన్స్ చాలా వర్సెస్‌ని నేను మీ మధ్యకు ఈ పవర్ పాయింట్ స్లైడ్స్‌లో ఉంచాను. దయచేసి మీరు ఎవరికైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వారు డీప్ డైవ్ చేయొచ్చు అని చెప్పి చూస్తా ఉంటున్నాను. అయితే చివరిగా నేను కొన్ని అప్లికేషన్ తో ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. నీ రక్షణ, నా రక్షణ ఏ విధంగా ఉంటున్నది? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము మన యొక్క రక్షణను వణుకుతోనూ, భయముతోనూ కొనసాగిస్తా ఉంటున్నామా? లేదా క్యాజువల్‌గా ఏదో రక్షింపబడినాంలే, చర్చికెళ్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము అని మనము ఒక వాడుకలో మనము ఏమన్నా జీవిస్తా ఉంటున్నామా? అలాగా కాకుండా మనము భయముతో, వణకుతో దేవుని యొక్క రాకడ గురించి ఇంకా లోతైన సత్యాలు నేర్చుకుంటూ, ఇతరులను ప్రిపేర్ చేస్తూ, ఇతరులకు కూడా సువార్త మనము చెప్పి, వాళ్ళను కూడా మనము దేవుని రాజ్యంలోకి తీసుకురావాలని జెప్పి, ఆ విధంగా ఏడవ బూర చివరి వచనాలు ఏడవ బూర గురించి చూస్తా ఉంటున్నాం. ఆ ఏడవ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను అని చెప్పి అక్కడ ఆహ్, ప్రైజ్ అండ్ వర్షిప్ జరగడము మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రైజ్ అండ్ వర్షిప్ అని మనము పరలోకంలో ఏ విధంగా ఉంటది అని మనం చూసాం కదా! ముందటి సెషన్స్‌లో. పరలోకంలో డబ్ల్యూపీటీ అక్కడ వర్షిప్, ప్రైజ్, థాంక్స్ మాత్రమే ఉంటాయి. కానీ భూమి మీద వర్షిప్, ప్రైజ్, థాంక్స్‌తో పాటి మనకు ఆహ్, ప్రార్థన అంటే అడోరేషన్, కన్ఫెషన్, థాంక్స్ గివింగ్, సప్లికేషన్ ఇవి 2 ఉంటాయి. మనము 2 చేస్తూ ఉండాలి. అలాగే ఆహ్, ఆరాధనకు మనము చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎందుకంటే రేపు మనం పరలోకానికి పోయినప్పుడు మనం ప్రార్థన చేయం కానీ ఆరాధన చేస్తా ఉంటాము. చివరిగా నేను ఇది గుడ్ ఫ్రైడే వీక్ కాబట్టి ఒక చిన్న సాంగ్ చూపిస్తూ, ఆ సాంగ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క మాటని, ఆ లిరిక్స్‌ని మనము అర్థపూర్వకంగా దాన్ని మనము అర్థం చేసుకుంటూ పర్సనల్‌గా ఒక 2, 3 నిమిషాలు మనము పర్సనల్‌గా ఎక్కడున్నప్పటికీ
ఒకవేళ మనము లివింగ్ రూమ్‌లో ఉన్నామో, బెడ్‌రూమ్‌లో ఉన్నామో, కూర్చొనున్నామో, దయచేసి ఒక్కసారి నేను మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాను. ఇది గుడ్ ఫ్రైడే సీజన్ కూడా కాబట్టి వీలైతే ఎక్కడ ఉన్నప్పటికీ మోకరించగలిగే వాళ్ళు మోకరించడం కానీ, లేదా నిలబడాలనుకున్న వాళ్ళు నిలబడి కొంచెము భయభక్తులతో చివరిగా ఈ పాటను వినాలని చెప్పి ఆ యొక్క మంచి రెవరెన్స్‌తో పాటను వింటూ పాటలో ఉన్న లిరిక్స్‌ని మనము అర్థం చేసుకోవాలని చెప్పి, అర్థం చేసుకుంటూ ఆత్మతోనూ, సత్యముతోనూ అర్థపూర్వకంగా మన దేవాది దేవుడిని, ఆయన ఇచ్చిన రక్షణను గుర్తు చేసుకుంటూ, మనము ఈ ప్రకటన గ్రంథము ద్వారా సిద్ధపాటును గూడా గుర్తు చేసుకుంటూ, దేవుని మనము ఆరాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ వాయిస్ రాకపోతే దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉంటున్నాను. పరలోకపు తండ్రి, అయ్యా మరి మమ్మల్ని ఈ యొక్క సాయంకాల సమయంన మీ పాద సన్నిధికి తీసుకొనొచ్చారు. మరి ఒకసారి అయ్యా మరి యేసు ప్రభుల వారు నా కొరకు, మా కొరకు ఈ భూమి మీదికి వచ్చి తండ్రి మా యొక్క పాపాల్ని, మా యొక్క పాపమును తీసుకొని తండ్రి క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిలువ మాను మీద చనిపోయి తిరిగి లేచి మాకు రక్షణని అనుగ్రహించారు. అయ్యా రక్షణను పొందిన మేము మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి మా కుటుంబంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో దయచేసి వారికి రక్షణని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. మా ఇరుగు పొరుగు వారిలో, మా యొక్క సంఘములో ప్రతి సంఘ సభ్యుడు కూడా మీ యొక్క రాజ్యములో అయా మరి మీరు ప్రసాదించినటువంటి యొక్క రక్షణని ప్రభా మరి తీసుకునేదానికి, స్వీకరించేదానికి, క్రీస్తు ప్రభుల వారు స్వంత రక్షకుడిని అంగీకరించే ఆ యొక్క మెత్తనైన మనస్సును, హృదయాన్ని తండ్రి మరి మీరే మెల్లనైన స్వరముతో మరి ఒకసారి చెల్లింపచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో మీరు వ్రాసిన సంగతులను మీరు మాకు ప్రతి మర్మాన్ని మీరు మాకు చూపిస్తూ ప్రభా మరి నేర్పిస్తుంటున్నారు. వందనాలు. తండ్రి మరి మేము సిద్ధపడే ఆ యొక్క సిద్ధపాటులో ఉండేదానికి సహాయం అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండండి. అయ్యా మరి మేము మీ మిమ్మల్ని చేరే పర్యంతము మీరు మాతో ఉండమని, మా యొక్క రక్షణని మేము భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించేందుకు సహాయం అనుగ్రహించమని ప్రభావ మిగిలిన ఈ యొక్క ఓపెన్ సెషన్‌లో క్యూ అండ్ ఏలో కూడా మీరే మాతో మాట్లాడండి. మీరే మాకు మా యొక్క ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి నామములో అడుగుతుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ఆమేన్.